మరి నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు అన్ని విషయాలు చాలా చక్కగా మాట్లాడారు. విషయం ఏంటంటే డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒక వ్యక్తిగా ఒక శక్తి అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో దాదాపు ఒక 100 సంవత్సరాల కిందట ఒక విజనరీ తోటి, ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజుల్లోనే 1 లక్ష రూపాయలు పోగు చేసి ఆంధ్ర బ్యాంక్ అనేటువంటి బ్యాంకుని స్థాపించి దాన్ని అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, అలాగే ఎంతో మంది ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వ్యాపార అవకాశాలు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా శాఖలను పెట్టి అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆయన స్వతంత్ర ఉద్యమంలో ఒక ఉన్నతమైనటువంటి విలువలను పాటించి ఎలాంటి డీవియేషన్స్ లేకుండా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయ సాధన కోసం ఆయన కూడా మహాత్మా గాంధీ గారితోటి సమకాలికులుగా ప్రయాణం చేసి ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి అదే రకంగా ఈ భారతదేశాన్ని ఒక దశ దిశ అంటే నిర్దేశించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక ప్రముఖుడు. మరి లాస్ట్ టైం కూడా నేను ఒక సందర్భంలో చెప్పాను, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి ఇంకొక మాట 2 మాటలు చెప్పాలంటే ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా నామినేషన్స్ చేసినప్పుడు ఇంకొక వైపు నుంచి సుభాష్ చంద్రబోస్ గారు కూడా అదే పదవి కోసం నామినేషన్ వేశారు. ఈయన గాంధీ గారు సపోర్ట్ చేశారు భోగరాజు పట్టాభి సీతారామయ్య. అటుపక్క సుభాష్ చంద్రబోస్ గారు కొంచెం తేడాతో ఆయన గెలుపొందిన తర్వాత మహాత్మా గాంధీ గారు పట్టాభి ఓటమి నా ఓటమి అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మహాత్మా గాంధీ లాంటి గొప్ప వ్యక్తులు పట్టాభి ఓటమి నా ఓటమి అని చెప్పడం అంటే ఈయనలో ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంటే గాంధీ గారు అటువంటి మాట చెప్తారు అనేటువంటి విషయాన్ని అందరం అర్థం చేస్తారు. అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డాక్టర్ పట్టాభి. ఒక వైద్యుడిగా ఎక్కడో గుండుగోల అనేటువంటి చిన్న గ్రామంలో పుట్టి మరి ఢిల్లీ ఎదిగి వెళ్ళి ఆ రోజుల్లోనే ఢిల్లీలో రాజకీయాలు ఈ భారతదేశ స్వతంత్రం కోసం చేసినటువంటి మహానుభావుడి యొక్క మరి ఆయన యొక్క విలువను మనం కాపాడాలి అంటే ఆయన ఆంధ్ర బ్యాంకు స్థాపించినటువంటి విషయం మనందరికీ తెలిసింది. కొన్ని విధి విధానాల వల్ల ఆ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యేటప్పుడు ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నా కర్తవ్యం నేను నిర్వర్తించాలి అని చెప్పేసి మొట్టమొదట నిర్మలా సీతారామన్ గారిని కలిశాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు. కలిస్తే ఎస్ నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ బాలసోరి, కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ విధానం, కొన్ని బ్యాంకులు కొన్నింటిలో విలీనం అవుతా ఉన్నాయి, సో ఆయన నాకు కూడా చుట్టమే అని చెప్పేసి ఆ మేడం గారు చెప్పారు. కానీ నేనేం చేయలేను అంటే సరే నేను ఒక ప్రపోజల్ పెట్టాను, మేడం అట్లీస్ట్ మీరు ఒక మంచి కమ్యూనిటీ హాల్ అక్కడ కట్టి ఆయన పేరు మీద నాలెడ్జ్ పార్క్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానికి అందరికీ ఒక లైబ్రరీ లాగా మంచి ఒక హాల్ కట్టించి వాళ్ళకి స్టడీ మెటీరియల్ అంతా ఏర్పాటు చేసి ఒకటి చేద్దాం. అదే రకంగా ఆయన జీవిత చరిత్ర ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా తెలుసుకునే విధంగా కూడా చేద్దాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వల్లనే కొంత డబ్బులు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇవి కానీ ఇవ్వమని చెప్పడం మేడం అంటే ఆ రోజే తర్వాత మెసేజ్ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి రాజ్ కిరణ్ రాయ్ అనేటువంటి ఆ రోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎండి గారు ఎండి గారు ఆయన కూడా నేను తీసుకొచ్చి మచిలీపట్నానికి ఆ రోజు ఇవన్నీ చూపించాను. ఇక్కడ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఇది ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకు అవన్నీ చూపిస్తే ఆయన కూడా ఒక 2 ఎకరాల స్థలం తీసుకోండి తప్పకుండా చేద్దామని చెప్పాను. తర్వాత నేను 2 ఎకరాలు స్థలాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి రాపించాను. దాన్ని అక్కడి నుంచి కలెక్టర్ గారికి రావడం, కలెక్టర్ గారు దాన్ని కూడా పాస్ చేసి ఆర్డర్స్ ఇవ్వటం, వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం ఏదైతే మనం డాక్యుమెంటేషన్ ఇవ్వాలో అవన్నీ ఇవ్వలేకపోయాం. తర్వాత అది కౌన్సిల్లో పెట్టాల్సి వచ్చింది. అనేక సార్లు నేను దాన్ని ప్రయత్నం చేసి ప్రెస్ మీట్లు పెట్టాం. మీరు కూడా కమ్యూనిటీ విధంగా నిరాహార దీక్షలాగా చేశారు. మరి ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చారు, వచ్చినటువంటి నాయకులను అడిగారు. మరి మీరు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు. కానీ ఇంతమంది గొంతులు కానీ ఇంతమంది యొక్క ఆవేదన కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడికి వినపడాలి. ఏం చేద్దాం మనం.
కానీ మే 13వ తారీఖు వినబడిపోతా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాము. మనం ప్రజలు ఎన్నుకునేది ఒక రాజకీయ నాయకుడిని మంచి పనులు చేయడం కోసం. ఎవరన్నా చిన్న చిన్న తప్పులు చేసినా ఆ క్షమించే గుణం ఉండాలి. కానీ రాజకీయ నాయకుడే నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర పోలీసుల వ్యవస్థ ఉంది, నా దగ్గర రెవెన్యూ ఉంది, నేను చెప్పింది నడవాలి అనేటువంటిది అది ధైర్యవంతుడు చేసే పని కాదు, మూర్ఖుడు చేసేటువంటి పని అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉంటాను. ఇప్పుడు ఆయనకు పోయేటువంటి లాభం, ఆయనకు వచ్చే లాభం ఏంటి, జరిగే నష్టం ఏంటి? అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, అక్కడ కట్టుకుంటారు. అది డబ్బులు ఫేస్ వైజ్గా 10 కోట్లు, 20 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు ఎంత అవసరమో వాళ్ళు ఇస్తారు. దాంట్లో తప్పేమో నాకు అర్థం కాదు. సో ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు. నేనేదో పైనుంచి దిగొచ్చాను, నేను చెప్పింది జరగాల, వేరే వాళ్ళు చేస్తే జరగకూడదు అనుకుంటే అవన్నీ తాత్కాలికమే, అవన్నీ శాశ్వతం కాదు అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యత ప్రకారంగా తర్వాత వచ్చిన తర్వాత నా వంతు మరలా నేను ప్రయత్నం చేసి మరలా ఆ మంచి కమ్యూనిటీ హాల్ కట్టించి దానికి ఆయన పేరు మీద, అంటే మనం చూస్తుంటాం, మనం పంచాంగం చదివేటప్పుడు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చదువుతూ ఉంటారు. ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి గారి అది చాలా చిన్నది, మనం డిజైన్ చేసింది చాలా పెద్దది. ఇక్కడ ఈవెన్ విజయవాడలో కూడా అలాంటి సెంటర్లు లేవు. అలా కట్టిద్దాం అనేటువంటిది నా ఆలోచన, నా తపన, నేను తీసినటువంటి ప్లాన్. సో మీ అందరి యొక్క ఆశీస్సులతో దాన్ని తప్పకుండా కట్టించగలనటువంటి పూర్తి విశ్వాసం నాకు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. సో దీని గురించి చాలాసార్లు డిస్కస్ చేసాం. మనకే ఒక రకంగా ఏంటంటే ఒక ఇబ్బందికరంగా ఉంది ప్రతిసారి దీని గురించి. అంటే కలెక్టర్ని ప్రశ్నించాం, మీరైతే ఆ కమిషనర్ని ఎంతమందినో ఇచ్చేసాం, కానీ అవన్నీ జస్ట్ ఓన్లీ షార్ట్ పీరియడ్ ఉండి మనం వీఆర్ గోయింగ్ టు ఇష్యూ అని చెప్పేసి నేను అనుకుంటాను. అదే రకంగా మీ అందరికీ తెలుసు, మనందరికీ రీసెంట్గా భారత రత్న ఇచ్చినటువంటి ఒక మహానుభావుడికి భారత రత్న వచ్చింది. అది చాలా లేట్గా వచ్చింది. నేను కూడా చాలాసార్లు లెటర్ రాశాను. పివి నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వడం అనేది ఈ జాతి గర్వించదగ్గటువంటి విషయం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల్లో ఒక మంచి మేధావి మరి పివి నరసింహారావు గారు. ఆ రోజు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి మీ అందరికీ తెలుసు, దాదాపు 90s బిగినింగ్లో అనుకుంటారు, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై బంగారం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు భారతదేశంలో ఏర్పడింది. తర్వాత పివి నరసింహారావు గారు పగ్గాలు పట్టుకున్న తర్వాత మొట్టమొదటిగా ఆ బంగారాన్ని విడిపించి భారతదేశ ఆర్థిక వ్యవస్థని దారిలో పెట్టినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. నేను 2004లో ఎంపీని అయ్యాను తెనాలి నుంచి. 2004 వెళ్ళిన తర్వాత ఆయన అప్పుడు బతికే ఉన్నాను. తర్వాత ఒక సంవత్సరం తర్వాత చనిపోయినట్టున్నారు. నేను అప్పుడప్పుడు పార్లమెంట్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటుండేవాడిని, ఎందుకంటే నేను ఆయన అభిమానిగా ఉంటుండేవాడిని. ఆయన చేసినటువంటి పద్ధతులు పివి గారిని కూర్చున్నప్పుడు, ఏ ఊరు బాబు, ఎలా ఉన్నావు, నీకు రాజకీయాల మీద ఆసక్తి ఎలా వచ్చింది, నువ్వు ఎలా ఎంపీ అయ్యావు ఇంత చిన్న వయసులో అని అంటారు. కొంతమంది వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు చూస్తూ ఉంటే మనకి డెఫినెట్గా ఈ రకంగా మనం ఎందుకు నడవకూడదు అనేటువంటి భావాలు రావాలి. మరి పివి నరసింహారావు గారి గురించి రాజకీయాల్లో కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన నడవడికలు కానీ, ఆయన పద్ధతులు కానీ మరి ఈరోజు రాజకీయాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. సో అలాంటి మహానుభావుడు ఈ భారతదేశానికి ఒక ప్రధానమంత్రి. ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందంటే ఆయన టైంలో మన్మోహన్ సింగ్ గారిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పెట్టి ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా చేసి ఇంత వచ్చింది. కాబట్టి ఈరోజు మనకి బ్రహ్మాండమైనటువంటి ఇంపోర్టెడ్ కార్స్ కానీ, ఇంపోర్టెడ్ గూడ్స్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, కార్లు కానీ ఇవన్నీ రావడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను చెప్తూ, మరి అదే రకంగా ఈరోజు బ్రాహ్మణ సంఘానికి సంబంధించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు. మరి కృష్ణారావు గారు ఒక 5 ఎకరాల స్థలం ఉందని చెప్పారు. ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, అది రూల్ పొజిషన్ గా ఉంటే తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఎక్కడున్నా ఎత్తికి పెట్టి రూల్ పొజిషన్స్ తీసి బ్రాహ్మణ కమ్యూనిటీకి దాన్ని తప్పకుండా మీకు అందుబాటులో ఉండే విధంగా చేద్దాము.
అది కానీ రూల్ పొజిషన్స్ కానీ కరెక్ట్గా ఉంటే అది వీలు కానీ ఉంటే అందులో ఎటువంటి విషయం లేదనేటువంటి సందర్భంగా తెలియజేస్తాం. అదే రకంగా పడిగారు వేరే వాళ్ళు కూడా మాట్లాడారు, ఒక కమ్యూనిటీ హాల్ కావాలి. వెంటనే నేను స్థలం ఉందని చెప్పి అడిగాను, స్థలం లేదన్నారు. చూద్దాం, మచిలీపట్నంలో చాలా స్థలాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైసీపీ భవనానికి 2 ఎకరాల స్థలం ఇచ్చారు. దాని ఏదో ఒక కోట కట్టినట్టు కోరుకుంటారు. ఊరికే మనం ప్రశ్నించుకుంటే భారతీయ జనతా పార్టీకి 300 మంది ఎంపీలు ఉన్నారు, సుమారుగా 15 నుంచి 18 రాష్ట్రాల్లో వాళ్ళకి ముఖ్యమంత్రులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం అంతా. వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆఫీసే ఢిల్లీలో ఎకరంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న మచిలీపట్నానికి 2 ఎకరాల భవనం అవసరం అని చెప్పేసి ఈ నాయకులు ఆలోచించుకోవాలని చెప్పేసి సందర్భంగా మాట్లాడారు. అదే ఇంకొక ఎకరాన్ని తీసి మీలాంటి కమ్యూనిటీ వాళ్ళకి ఒక 20 సెంట్లు ఇచ్చేస్తే డిఫరెంట్ కమ్యూనిటీస్కి అలాంటి భవనాలు వస్తాయి కదా. ఆ ఆలోచన ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి సూరి గారు, అనంత సూరి గారు, అలాగే వీరు చాలా మంది చాలా విషయాలు చెప్పారు. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కావాల్సినటువంటి విధంగా చేయడానికి నేను కూడా ముందుంటాను, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. అలాగే ఆ పాపన చదువు గురించి చెప్పారు, ఆర్కే గారు చదివిస్తున్నారు. ఫర్దర్ గా ఏదైనా అవసరమైనా సరే డెఫినెట్ అంటే డోంట్ వరీ పాప, చదివడానికి మేము కూడా ఉన్నామనేటువంటి విషయాన్ని, మరి మంచి చక్కగా చదువుకున్నటువంటి పాపలు ఆర్థికంగా ఎవరైనా సమాజంలో ఒకటి మనం అనుకోవాలి, చదువు తెలివితేటలు అనేది మనకి సొసైటీ తోటో కష్టపడి తోటో తల్లిదండ్రుల యొక్క జీన్స్ తోటో వస్తాయి. దానికి మనకి డబ్బులు లేవనేటువంటి బాధ రాకూడదు. అదే ఎక్కడైనా సరే ఒక వ్యక్తి చదువుకునేటువంటి వ్యక్తిని ప్రోత్సహించాలి. మరి డబ్బులు లేక చదువు మానేశారనేటువంటి మాట వినకూడదు. ఆ పాపకి నాకు చేతనంతో తప్పకుండా సహాయం చేసి చదివించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాననే విషయాన్ని తెలియజేసుకుంటూ, అందరూ వక్తలందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.